హాయ్ అస్సలం అయికుం ఫ్రెండ్స్, ఈద్ ముబారక్ అందరికీ. హాయ్ అండి. ఇది ముందు రోజు అండి. ఈవినింగ్ చాంద్ కనిపించింది. చంద్రుడు కనబడగానే నెక్స్ట్ డే మాది రంజాన్ పండగ చేసుకుంటూ ఉంటాము. రాత్రి 8 o'clockకి మా పెద్ద సిస్టర్ వాళ్ళు వచ్చారండి. పండగ ఇక్కడే జరుపుకుందామంటే వాళ్ళు వచ్చేసారు. 8 అయింది, చాలా లేటుగా వచ్చారండి. వాళ్ళు రాగానే నేను వాళ్ళు వచ్చే లోపల ఫుడ్ అరేంజ్ చేశాను. డిన్నరు తినేసి కొంచెం కోన్ పెట్టుకునే ప్రోగ్రాం ఉంటుంది కదా, అలా డిన్నర్ అయితే తినేసాము. చపాతీ, ఎగ్, బెండకాయ చేశాను. అలా సరదాగా కాసేపు కబుర్లు చెప్తూ తినేసామండి డిన్నరు. అందరూ ఈద్ ఎలా జరుపుకున్నారండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్గా నిన్నే అప్లోడ్ చేయాల్సింది, అక్క వాళ్ళతో కొంచెం బిజీగా ఉన్న 1 డేనే స్పెండ్ చేశారు వాళ్ళు మా దగ్గర. అందుకే ఆ ఒక్కరోజు అక్క వాళ్ళతో గడిపేశానండి. అందుకే ఒక 1 డే లేట్గా వస్తుంది. అలా నైట్ అయితే గోరంటాకు పెట్టుకుంటూ సరదాగా మాట్లాడేసామండి జోక్గా పిల్లలతో. నాకు ఓపిక లేదు, కానీ అలానే మా పాప బలవంతంగా పెట్టేస్తూ ఉంది నాకు గోరంటాకు. చిన్నప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇలా గోరంటాకు పెట్టుకోవాలంటే చాలా సరదా కదా ఎవరికైనా. రాను రాను మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే మరి మార్నింగే మనకి పనులు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నైట్ త్వరగా పడుకోవాలనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ అండి లేచాను నేనైతే త్వరగా. ఎందుకంటే మా సలీమా కూడా పండగ జరుపుకుంటుంది కాబట్టి ఆమె రాలేదు. అందుకని నేనే చేసుకోవాలి కాబట్టి మార్నింగే లేచి అంతా క్లీనింగ్ కూడా అయిపోయింది. అక్క స్నానం చేసేసి సేమియా చేయడానికి ప్రిపరేషన్ పెట్టుకుందండి. వంట అంతా అక్కనే చేసేసిందండి. సేమియాకి కావాల్సినవన్నీ అలా అరేంజ్ చేసుకుంది. అది కూడా అయిపోవచ్చింది. మా వాళ్ళైతే రెడీ అయిపోతున్నారు. నమాజ్కి వెళ్ళాలి కదా మసీద్కి, అందుకని వాళ్ళు పిల్లలు రెడీ అయిపోతున్నారు. బావను, రజాకు, లియాజ్ మా ఆయన రెడీ అయిపోతున్నారు. మేము కూడా చేసుకోవాలి కదా ఇంట్లో నమాజ్, అందుకని పక్కన పండును చిన్ని కూడా రెడీ అయిపోతూ ఉన్నారు. అలా షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. మీరు రంజాన్ జరుపుకునే వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గత 3 yearsగా ఎవరు చేసుకోలేదు కదా, కరోనా వలన ఎవరింట్లో వాళ్ళు సింగిల్గా చేసుకోవడమే జరిగిపోయిందండి. మాకు కూడా అలానే జరిగింది. ఇది మళ్ళీ అందరు కలిసి చేసుకోవడం. వీళ్ళైతే రెడీ అయిపోయారండి, వెళ్ళిపోతున్నారు. అలా రెడీ అయ్యి నమాజ్కి వెళ్ళిపోయి వచ్చేటప్పుడు అన్నీ మళ్ళీ లంచ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొస్తారు కదా, వాళ్ళైతే అలా వెళ్ళిపోయారు. మేము కూడా రెడీ అయిపోయామండి నమాజ్కి. అలా మేము 4 members ఇంట్లోనే జరుపుకున్నాము, నమాజ్ చేసుకున్నామండి. అలా నమాజ్ అయిపోయిన తర్వాత సేమియా తింటూ మాట్లాడుతున్నాను. శారీ అయితే కట్టుకున్నాం కానీ ఏం రెడీ అవ్వలేదు. వంట అంతా ప్రిపరేషన్ అయిన తర్వాత రెడీ అవ్వాలనుకున్నాము. లంచ్కి కావాల్సిన బిర్యానీకి అన్నీ ప్రిపేర్ చేసి పెడుతుందండి. అది కొంచెం మ్యాగ్నేట్ అవుతే బాగుంటుంది కదా. చికెన్ బిర్యానీ, మటన్ చేసామండి లంచ్ కోసం. అందరినీ భోజనం పిలిచడం కంటే పార్సల్గా ఇచ్చి పంపించాము. మాకు కావాల్సిన మెంబర్స్కి వీళ్ళకే పార్సల్గా ఇచ్చి పంపించామండి. మా వాళ్ళు కూడా వచ్చేసారు నమాజ్ నుంచి. అందరికీ అలా సలాం తీసుకుంటున్నాము. ఈ ఆచారం బాగుంటుంది కదా, పండగ సందర్భంలో అలా పెద్దవాళ్ళకి సలాం తీసుకోవడం చాలా బాగా అనిపిస్తుంటుంది.
అలా అందరికీ ఈద్ ముబారక్ అయితే చెప్పుకున్నామండి. బంధువులందరికీ కూడా ఫోన్ చేసి అందరికీ ఈద్ ముబారక్ చెప్పుకున్నాం. అలా మామూలుగా మా వాడికి మధ్యాహ్నం మళ్ళీ స్కూల్ ఉందండి. లంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది కాబట్టి పాపం వాడి ఫీలింగ్ అంతా అటు సైడే స్కూల్కి వెళ్ళాలనే ఉంది. అలా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోయాడు. కాసేపు రెస్ట్ తీసుకొని మేము కూడా ఎగ్జిబిషన్కి పోవాలనుకున్నామండి. బిర్యానీ కూడా ప్రిపరేషన్ ఫినిష్ అయిపోయింది. అంతా అక్కనే చేసింది. వంట మొత్తం అక్కనే బిర్యానీ బాగా చేస్తుందండి. చూసారా అంత బిర్యానీ ఇంతగా మిగిలిపోయిందంటే అందరికీ ఇళ్ళకే పెట్టించేసామండి. తర్వాత మేము చికెన్ బిర్యానీతో పాటు మటను, దాల్చా, బాజీ, పెరుగు పచ్చడి చేసుకున్నాము. ఈవినింగ్ కూడా రెడీ అయిపోతూ ఉన్నాము. ఎగ్జిబిషన్ మాకు ఇంటికి దగ్గరగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పడిందండి. చాలా గోలగా ఉంది. రంజాన్ సందర్భంగా అందరూ ఈవినింగ్ చాలా రష్గా ఉంది ఎగ్జిబిషన్లో. అందులో బస్ స్టాండ్ పక్కనే కాబట్టి చాలా సౌండ్ పొల్యూషన్గా ఉందండి అక్కడ. యాక్చువల్గా సినిమాకి వెళ్దాం అనుకున్నాము. పిల్లలైతే ఎగ్జిబిషన్కే ప్రిపేర్ చేశారు. వాళ్ళకి కాస్త ఎంజాయ్ కదా, అవన్నీ జాయింట్ వీల్స్ అవన్నీ ఎంజాయ్ చేయొచ్చని. నాకైతే మా పిల్లలు బలవంతంగా ఎక్కించారండి జాయింట్ వీల్. చాలా భయపడుతూ ఎక్కాను. చూడండి మీరే ఎంత భయం వేసిందో. నాకైతే ఎప్పుడో ఒక 10 years బ్యాక్ ఎక్కాను నేను, మా వారు. అప్పుడు ఫీలింగే గుర్తుంది నాకు. చాలా భయంతో ఎక్కానండి ఆ రోజున. మళ్ళీ ఈ 10 years ఆఫ్టర్ ఎక్కుతున్నాను. వద్దంటే కూడా వినకుండా మా పిల్లలు బలవంతంగా ఎక్కించారు. అలా లోపలికైతే వెళ్ళిపోయాం. మా వారు తెలిసిన వాళ్ళకి సలాం తీసుకుంటున్నారు. నా శారీను మా ఆయన డ్రెస్సు మ్యాచ్ అయిపోయాయి. అలా బ్లాక్ కుదిరాయి ఈసారి రంజాన్కి మాకు. ఇక్కడ కొత్తగా పెట్టారండి ఆదోనిలో. ఇది ఫస్ట్ ఎగ్జిబిషన్లో చూడడం. స్మోక్ బిస్కెట్ అంట. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఈ స్మోక్ బిస్కెట్తో. అందరూ అలా స్మోక్ బయటికి తేవడానికి చాలా ఎంజాయ్ చేశారండి. జాయింట్ వీల్ ఎక్కుతున్నాను ఫ్రెండ్స్. చాలా స్పీడ్గా ఎక్కుతున్నాను. తర్వాత ఎలా ఉంటుందో నా ఫీలింగ్ చూడండి. భయం భయంతో ఎక్కుతున్నాను. చెప్పండి చాలా దగ్గరగా ఉన్నాం చూడండి. కేకలు వినండి. తర్వాత ఎక్కుతాము. ఇచ్చేసాయి. అలా జాయింట్ వీల్ అయితే ఎక్కించారండి. అందరూ ఎక్కే ముందు భయం లేదంటూనే ఎక్కేశారు. అది స్టార్ట్ అయిపోయిన తర్వాత కేకలు వింటున్నారా, అందరికీ ఆటోమేటిక్గా పైకి వెళ్ళినప్పుడు భయం అయితే తప్పకుండా వేస్తుంది. అలా అయితే జాయింట్ వీల్ ఎక్కొచ్చేసాను మొత్తానికి. భయపడినామని ఎవరు చెప్పుకోరు కదా, ఎవరు ఫీలింగ్ వాళ్ళవే. బయటకైతే భయపడలేదనే చెప్పుకుంటారు. ఏమనిపించింది మీకు జాయింట్ వీల్? ఏం బా జాయింట్ వీల్ ఏమనిపించింది మీకు? బోర్ కొట్టిందా?
కాసేపు ఉండి పిల్లలు స్నాక్స్ తినేశారు అక్కడే. తిన్న తర్వాత అక్కడ సర్కస్ కూడా ఉందండి, ఒక సైడ్ సర్కస్ కూడా పెట్టారు, కానీ చిన్నదే. లియాజ్కి లేట్ అవుతుందని అలా స్నాక్స్ అయితే తినేసి పిల్లలు కాసేపు అలా ఒక 5 minutes అలా కూర్చొని చూసాము సర్కస్ని కూడా. అక్కడ సాంగ్స్ ప్లే అవుతుందండి బ్యాక్గ్రౌండ్, అందుకే కాపీరైట్ ప్రాబ్లం కదా మనకు, అందుకే మ్యూట్లో పెట్టేశాను. మేము కూడా చాలా అలసిపోయామండి. అక్కడ ఎగ్జిబిషన్లో స్టాండింగే కదా ఎక్కువసేపు నిలబడడం, మార్నింగ్ అంతా పనుల వల్ల అక్క నేను అలసిపోయాము, అందుకే త్వరగానే ఇంటికి వచ్చేసాము. అప్పుడప్పుడే సర్కస్ స్టార్ట్ అయ్యిందండి, అందుకే అంతగా ఎవరు జనం లేరు అక్కడ. మేమే జస్ట్ అలా చూసి ఒక 5 minutes ఉండి వచ్చేసాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే మన వీడియోస్ ఏవి అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు, పక్కన బెల్ బటన్ క్లిక్ చేయకపోవడం వలన నావి నోటిఫికేషన్ రావడం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. అలానే వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, అలా చేసినట్లయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాము. నెక్స్ట్ వీడియోలో షార్ట్ లాగా సెట్ చేస్తానండి, అప్లోడ్ చేస్తాను రంజాన్ ఆల్బమ్. దీంట్లో టైం ఎక్కువ అవుతుంది కదా వ్లాగ్, అందుకనే చేయట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. Thanks for watching video.